అండ్ క్యాస్ట్ పరంగా వస్తే సార్, ఇప్పుడు మీరంటున్నట్టు అలా ఏం లేదు సార్. రవిచంద్రన్ సార్, నేను, శ్రీలీల గారు కూడా ప్రాపర్ కర్ణాటక నుంచి అంటే తెలుగు సెటప్, తెలుగు ఫేసెస్, తెలుగు సుధారాణి మేడం అని ఉన్నారు సార్. సుధారాణి మేడం, కిరణ్ శ్రీనివాస్ గారు, అచ్యుత్ గారు, అట్లా లెక్కేసుకుంటూ పోతే సినిమాలో సెకండ్ హాఫ్లో కనిపించి టోటల్ ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో మొత్తం మా కన్నడ వాళ్ళే సార్. మేబీ మీకు ఫేసెస్ వల్ల మన టెక్నికలీ కొంచెము టెక్నీషియన్స్ ఎక్కువ మన టాలీవుడ్ వల్ల అయ్యేసరికి అలా అనిపించచ్చు, కానీ అంటే నథింగ్ రాంగ్ లేండి. బట్ ఐ వాజ్ క్యూరియస్, ఏదన్నా స్ట్రాటజీ ఉందా తెలుగు సెటప్ తీసుకోవడానికి అని చెప్పి. ఓకే, సో డాన్సర్స్ కూడా చాలా బాగా చేశారు, ఎస్పెషల్లీ వైరల్ అయ్యారు ఈ సాంగ్. ఆ పర్టికులర్ సాంగ్ కూడా బాగానే వైరల్ అవుతుంది. ఎన్ని డేస్ ప్రాక్టీస్ చేశారు ఆ స్టెప్స్ కి? ఇన్ఫాక్ట్ మేకింగ్ వీడియో ఒకటి చేశారు, ఇద్దరు చాలా స్ట్రగుల్ అవుతా చేశారు. టఫ్ స్టెప్స్ యాక్చువల్లీ సార్. మేము షూట్కి ఆన్ సెట్ దిగకన్నా ముందు ఆల్మోస్ట్ 2 months జరిగింది సార్ ప్రాక్టీస్. అంటే మనము అక్కడ ఎఫర్ట్ వేసినందుకే అది స్క్రీన్ పైన స్మూత్గా రావడానికి కారణం సార్. సో ప్రాక్టీస్ అంటే ఇది ఒక స్టెప్పే కాదు సార్, సాంగ్లో ఇంకా చాలా స్టెప్స్ ఉన్నాయి సార్. అన్నిటికీ చాలా ఎఫర్ట్ వేసి, ఇంకా మెచ్చుకోవాల్సింది మన కొరియోగ్రాఫర్ రేవంత్ మాస్టర్ సార్, కొత్త ఆయన, ప్రాణం పెట్టి చేస్తారు సార్. ప్లస్ అంత ఎఫర్ట్ వాళ్ళు ఇచ్చేటప్పుడు మన సైడ్ నుంచి కూడా అంత మంచి స్టెప్స్ చేసే అవకాశం మళ్ళీ దొరకదని చెప్పేసి, ప్లస్ నా ఇన్స్పిరేషన్ పునీత్ సార్ ఏంటి సార్, వాళ్ళు దే ఆర్ నోన్ ఫర్ గ్రేట్ డాన్సర్స్ సార్. సో మనం నా సైడ్ నుంచి 100% ఇచ్చి నేను చేస్తాను సార్. 2 months ప్రాక్టీస్ జరిగింది సార్. సో సినిమా చూస్తే ఎస్పెషల్లీ ఈ పాటలోనే మీరు చాలా కష్టపడ్డారు అని చెప్పి చెప్తున్నారు. ఈవెన్ ఇంజరీ కూడా అయ్యిందంటే 1 year గ్యాప్ వచ్చి ఇంజరీ అయితే ఆబ్వియస్లీ చాలా కష్టపడ్డారు. బట్ ఎంత చేసినా సరే ఒక రిచ్ ఫ్యామిలీ నుంచి ఒక హీరో వచ్చి ఇంత సెటప్ వచ్చినప్పుడు అందరూ తెలుగుగా మాట్లాడేస్తారు. ఏంటంటే బార్న్ విత్ గోల్డెన్ స్పూన్ కాబట్టి చాలా ఈజీగా అన్ని వచ్చేసినాయి అంటారు. అది ఎలా తీసుకుంటారు మీరు ఆ కామెంట్? ఏ క్రిటిసిజం వచ్చినా నేను కన్స్ట్రక్టివ్గా తీసుకుంటాను సార్. అంటే ఒక ఆడియన్స్ ఎనీ కామెంట్ చేసినా సరే, ఏది చేసినా హైయెస్ట్ వాల్యూ ఇస్తాను సార్. అది మనల్ని క్రిటిసైజ్ చేసినా, మనల్ని తక్కువ చేసి మాట్లాడినా, పొగిడినా, ఏం చేసినా ఆడియన్స్ లేకపోతే ఏది లేదు సార్. సో నేను హైయెస్ట్ రెస్పెక్ట్ ఇచ్చేది ఆడియన్స్ సార్. ప్రెజుడిస్ ఉండడం వెరీ కామన్ సార్, దాన్ని మనము తప్పు పట్టకూడదు సార్. మనం నిజంగా కష్టపడితే వాళ్ళు ఎందుకు ఒప్పుకోరు సార్? పొద్దున్న తెరపైన మనం అంటే ఆబ్వియస్లీ నెపోటిజం అని ఇంకోటి ఏ మాట్లాడతారు, కానీ ఇట్ హెల్ప్స్, ఒక లాంచ్ ప్యాడ్ కి హెల్ప్ అవుతుంది. ఒకవేళ మీరు ప్రూవ్ చేసుకోకపోతే అలాగే రిజెక్ట్ చేసేస్తారు. 100% సార్, దాంట్లో వేరే డౌట్ లేదు సార్. మనలో ఏదో ఉందని చెప్పి ఆడియన్స్ కనిపిస్తే మనల్ని ప్రోత్సహిస్తాడు సార్. ఎండ్ ఆఫ్ ది డే సార్, స్క్రీన్ పైకి ఒక నటుడు వచ్చి పర్ఫామ్ చేస్తున్నప్పుడు ఆడియన్స్ థియేటర్ రావాలంటే వాళ్ళు ఏదో ఉండాలి సార్. అంతే, హీ హాస్ టు ఆఫర్ సంథింగ్ సార్. ఇప్పుడు మేము ఇంత టైం తీసుకుని కూడా సినిమా ఎందుకు చేస్తామంటే సార్, ప్రతి ఫ్రేమ్ థియేటర్లో ఆడియన్స్ కూర్చొని చూసేటప్పుడు ఎఫర్ట్ కనిపించాలి సార్. ఏదో సరదాగా డబ్బు ఉంది కదా అని సినిమా సాయి సార్ ప్రొడ్యూస్ చేస్తున్నారు కదా, ఏదో చేసేసి అలా వేసి ఒకరు నమ్మి సార్, సాయి సార్ లాంటి పెద్ద ప్రొడ్యూసర్ ఆయన వచ్చి ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు హయ్యెస్ట్ వాల్యూ ఇచ్చి ఒక అద్భుతమైన సినిమా అంటూ మా సైడ్ నుంచి కొత్త వాళ్ళైనా కానీ సాయి సార్ ప్రొడక్షన్ హౌస్కి ఒక గిఫ్ట్ ఇస్తారు. అంటే మా ఎఫర్ట్స్ ఆయన రావడమే ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్గెస్ట్ గిఫ్ట్. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఫిల్మ్స్ తీసామని ఒక నమ్మకం అంటూ ఉంది సార్. ఎండ్ ఆఫ్ ది డే ఆడియన్స్ ఇష్టపడితే చాలు సార్. ఓకే, ప్రతి టెక్నికల్ డిపార్ట్మెంట్ని చాలా జాగ్రత్తగా హూ ఇస్ ద బెస్ట్ అనేది పిక్ చేసుకున్నారు. డైరెక్టర్ విషయంలో ఒక సర్ప్రైజ్ నాకు, ఎందుకంటే యూ కెన్ ఈవెన్ ఎఫర్ట్ టు హ్యావ్ ఎ బిగ్ డైరెక్టర్, మీకున్న కనెక్షన్స్ కానీ దేని వేరు కానీ, ఎందుకు ఆ ఒక్క డిపార్ట్మెంట్లో కొంచెం కాంప్రమైజ్ అయ్యారు? కాంప్రమైజ్ అనేది తప్పు అవుతుందని నా ఫీలింగ్ సార్. మీరు పెద్దవారు కానీ కాంప్రమైజ్ అనలేదు సార్. ఎంత గొప్పవాడైనా కానీ ఈయనకంటే కాదు, ఈయన తక్కువ చేసి కావడం కాదు, ఈవెన్ యూ కెన్ ఆప్ట్ ఫర్ ది బిగ్గర్ డైరెక్టర్స్ అండ్ బెస్ట్. యాక్చువల్గా ఏమైందంటే సార్, మనము యాక్చువల్లీ డైరెక్టర్ విషయంలో కంప్లీట్ డెసిషన్ మేకింగ్ వచ్చి సాయి సార్ చేతిలో ఉండింది సార్. సార్కి ఎప్పుడంటే సార్, ఎప్పుడుకి సార్కి యంగ్స్టర్స్ని ఎంకరేజ్ చేయాలని ఉద్దేశం చాలా ఉంటుంది సార్. ఫస్ట్ కొలాబరేట్ అయింది నేను, సాయి సార్ ఒక సినిమా చేద్దాం అనేసి. సార్ పునీత్ సార్కి ఫోన్ చేస్తారు సార్, పునీత్ రాజ్ కుమార్ సార్కి సార్. అప్పుడు సార్ బ్యానర్ కొత్తగా పెట్టి యంగ్ డైరెక్టర్స్కి సార్ అవకాశాలు ఇచ్చేవారు సార్. అప్పుడు రాధాకృష్ణ అనేసి ఒక కొత్త డైరెక్టర్ ఉన్నారండి, మీరు ఆయన్ని తీసుకోండి, మంచి ప్రతిభ ఉంది ఆయనలో, బాగా చేయగలుగుతారు, మంచి నిర్దేశకుడు అని చెప్పి ఆయన చెప్పేసరికి పిలిపించి మాట్లాడాం సార్. ముగ్గురికి వేవ్ లెంత్ సరిపోయింది సార్. అండ్ నేను కూడా చూసి చాలా ఇంప్రెస్ అయ్యాను సార్, ఆయనకున్న వరల్డ్ సినిమా నాలెడ్జ్ కానివ్వండి సార్. అండ్ నేను కూడా పర్సనలీ ఐ ఆల్వేస్ ప్రిఫర్ టు వర్క్ విత్ యంగ్స్టర్స్ సార్. వాళ్ళు ఒకవేళ పొటెన్షియల్ ఉందంటే దే ఆర్ సమ్వన్ హూ బికమ్ గ్రేట్ ఇన్ ద ఫ్యూచర్ సార్. సో అండ్ వాళ్ళు ఉన్న కసి ఏదైతే ఉంటుందో కదా సార్, యూ డోంట్ గెట్ ఇట్ ఎల్స్వేర్ సార్. సో ఐ ఆల్వేస్ ప్రిఫర్ టు వర్క్ విత్ యంగ్ డైరెక్టర్స్. యంగే కానీ 100% ప్రతిభ ఉన్నోడు సార్. డెఫినెట్లీ.